ఒక కొత్త మ్యాక్ ఓఎస్ వర్షన్ అయితే రిలీజ్ అయింది మ్యాక్బుక్స్కి అలాగే కొన్ని యాపిల్ డివైసెస్కి. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ అప్డేట్ అసలు కరెక్ట్గా ఉందా లేదా, అదేవిధంగా సినీ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా అయితే నేను టెస్ట్ చేశాను. అప్డేట్ చేయకముందు ఎలా వచ్చాయి, అప్డేట్ చేసిన తర్వాత ఎలా వచ్చాయని చెప్పి మీకు చూపిస్తాను. అదేవిధంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో అప్డేట్ చేసిన తర్వాత నేను ఇష్యూస్ ఏమైనా నోటీస్ చేసిన, లైక్ బ్యాటరీ పరంగా ఇంకా డిఫరెంట్ బేసిక్ స్టఫ్ ఉంటుంది కదా, సో దాని పరంగా చెప్తున్నాను. నేనైతే ఈ అప్డేట్ని నా దగ్గర ఉన్న మ్యాక్బుక్ ఎయిర్ M1లో అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీరు కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే, అంటే ఈ అప్డేట్ ఇన్స్టాల్ చేసుకోవాలా లేదా అని కూడా నేను దాని గురించి ఈ వీడియో చివరిలో అయితే మీకు చెప్తాను. ఇక ఈ అప్డేట్ సైజ్ చూసుకున్నట్లయితే ఇది 7.69 GB అయితే ఉంది. ప్రీవియస్గా నేనైతే 15.7.1 అప్డేట్ ఫైల్ని అయితే ఇన్స్టాల్ చేశాను అండ్ ఈవెన్ ఒక డెడికేటెడ్ వీడియో కూడా అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో చెక్ చేయండి, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఈ అప్డేట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనమైతే చాలా నోటీసబుల్ చేంజెస్ అయితే అబ్జర్వ్ చేస్తాం మ్యాక్బుక్లో. నేను అదేవిధంగా మీతో షేర్ చేస్తాను స్టోరేజ్ డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటుంది అప్డేట్ చేయకముందు అండ్ అప్డేట్ చేసిన తర్వాత సైడ్ బై సైడ్ కూడా. నేనైతే అప్డేట్ని డౌన్లోడ్ చేసేసి అండ్ ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను ఈ మ్యాక్బుక్ ఎయిర్ M1లో. ఇక ఈ మ్యాక్బుక్ ఎయిర్ M1 అనేది ఫస్ట్ సిరీస్ అనమాట. అంటే M సిరీస్లో మాట్లాడుకున్నట్లయితే స్టిల్ ఇప్పటికి కూడా ఇది టైం టు టైం అప్డేట్స్ అయితే రిసీవ్ చేసుకుంటుంది. ఇది ఎన్నో ఇయర్స్ క్రితం అయితే రిలీజ్ అయిన మ్యాక్బుక్. ఇక ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్ సపోర్ట్ అలాగే కన్సిస్టెన్సీ పరంగా చూసుకున్నట్లయితే యాపిల్ని మనం ఇక్కడ అప్రిషియేట్ చేయకుండా అయితే ఉండలేం. ఆన్ టైం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ డివైస్కి. ఇంకోటి, అప్డేట్ చేస్తున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి అండ్ ఆల్సో మేక్ షూర్ బ్యాటరీ కూడా మీకు అట్లీస్ట్ ఒక 50% అన్నట్లు చూసుకోండి, సో దట్ మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా అప్డేట్ అనేది కంప్లీట్గా అయితే చేయగలరు. నాకైతే ఇది అప్డేట్ అవడానికి అరౌండ్ 10 minutes టైం అయితే తీసుకుంది. ఇకపోతే అప్డేట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా చాలా చేంజెస్ అయితే నోటీస్ చేస్తున్నాను నేను ఓవరాల్ లుక్ అండ్ ఫీల్లో. నాకైతే ఈ అప్డేట్ చేసిన తర్వాత చాలా బాగుంది మ్యాక్ యూస్ చేయడానికి. అంటే ఐకాన్స్ అవ్వచ్చు, లేకుంటే కలర్స్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రీవియస్ వర్షన్స్లో ఏంటంటే మనకి సేమ్ అదే బోరింగ్ అయితే ఉంది. మేబీ అది చాలా ఇయర్స్ నుంచి యూస్ చేయడం వల్ల బహుశా అలా అనిపించచ్చేమో కానీ, బట్ నాకైతే ఇది చాలా కొత్తగా అయితే ఉంది. అంటే చాలా బాగుంది. ఇకపోతే మీరు కొత్త వాల్పేపర్స్ అబ్జర్వ్ చేస్తారు, ఐకాన్స్ కావచ్చు, ఇంకా కలర్స్, ఇంకా డిఫరెంట్ థింగ్స్ అయితే మీరు చేంజెస్ అనేది నోటీస్ చేస్తారు. ఇక స్టోరేజ్ కంపారిజన్ చెప్పాను కదా, చూపిస్తాను చెప్పాను. ఇక్కడ మీరు చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ఉంది స్టోరేజ్ అనేది. ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే స్టోరేజ్ అనేది ఇంక్రీజ్ అయితే అయ్యింది ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత. పర్సనల్గా నేనైతే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అనేది యూస్ చేయను నా డైలీ వర్క్ ఫ్లోలో. సో నాకైతే ఇది పెద్ద అడ్వాంటేజ్ అయితే కాదు, బట్ స్టిల్ ఇదైతే చాలా జీబీ అయితే తీసుకుంది. ఒకవేళ మీ దగ్గర 256 GB మాత్రమే ఉంది అంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి అసలు మీకు ఈ అప్డేట్ అవసరమా లేదా అని కూడా. దీని తర్వాత నేను సినీ బెంచ్ స్కోర్స్ అయితే టెస్ట్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్కోర్స్లో చేంజెస్ అనేది. ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్లో డ్రాప్ అయితే కనిపిస్తుంది మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇంకోటి ఏంటంటే, నేను అప్డేట్ చేసిన తర్వాత మ్యాక్బుక్ని కొద్దిగా టైం వరకు అయితే ఏం యూస్ చేయకుండా, అంటే కూల్ డౌన్ అవడానికి టైం ఇచ్చి తర్వాత టెస్టింగ్ అయితే స్టార్ట్ చేశాను. అంటే వెంటనే స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకి హీట్ ఉండడం వల్ల కొంచెం స్కోర్స్లో అటు ఇటు అయితే అవ్వచ్చు. అందుకే నేను టైం గ్యాప్ అయితే ఇచ్చి తర్వాతే ఈ టెస్టింగ్ అనేది చేశాను. ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్యాటరీ అనేది చాలా డ్రైన్ అయితే అయిపోతుంది. ప్రీవియస్గా వచ్చినట్లయితే నాకు మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే రావట్లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చెప్పాలి అంటే నాకైతే ఎనీవేర్ బిట్వీన్ 15 to 20% అయితే ఓవరాల్గా డ్రాప్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. నేనైతే మ్యాక్బుక్ని సేమ్ వేలో అయితే యూస్ చేస్తున్నాను ఎవ్రీ డే. ఎటువంటి సిగ్నిఫికెంట్ చేంజెస్ అయితే చేయలేదు అప్డేట్ చేసిన తర్వాత. సేమ్ ముందు ఏ విధంగా అయితే యూస్ చేస్తున్నాను అవే టాస్క్ అవే థింగ్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఓవరాల్ చెప్పాలంటే బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అయితే ఉంది నా మ్యాక్బుక్ ఎయిర్ M1లో. ఇంకా నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి వైఫై కనెక్షన్. ఈవెన్ నేను ఇంట్లో ఉన్నా కూడా, అంటే సిగ్నల్ రేంజ్ చాలా బాగా వస్తుంది ఇంట్లో ఉన్నప్పుడు. నేను ఈవెన్ నా అనదర్ ల్యాప్టాప్లో చెక్ చేస్తాను అండ్ ఈవెన్ మొబైల్ ఫోన్లో కూడా చూస్తాను, మంచి సిగ్నల్ రిసెప్షన్. ఈవెన్ ఈ మ్యాక్బుక్లో కూడా అప్డేట్ చేయకముందు స్ట్రాంగ్ అయితే చూపించేది బార్స్ అనేది మొత్తం ఫుల్గా. బట్ ఈ అప్డేట్ చేసిన తర్వాత అది ఎందుకు మరి నాకు తెలియట్లేదు. ఉన్నట్టుండి ఒకసారి 2 points డ్రాప్ అయిపోతుంది, లేకుంటే 1 point డ్రాప్ అయితే అయిపోతుంది. ఈవెన్ నేను హోమ్లో ఉన్నా కూడా, అంటే ఇంట్లో ఉన్నా కూడా. సో ఈ ఇష్యూ అయితే నేను నోటీస్ చేశాను. ఈవెన్ నేను రీస్టార్ట్ చేసి చెక్ చేశాను, బట్ స్టిల్ ఇష్యూ అయితే అదే విధంగా అయితే ఉంది. సో ఈ రెండు కాకుండా మేజర్ ఇష్యూస్ నేను ఎక్కడైతే నోటీస్ చేయలేదు. ఓవరాల్గా ఈ అప్డేట్ చాలా బాగుంది. కింద కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఈ అప్డేట్ని ఇన్స్టాల్ చేశారంటే మీ మ్యాక్బుక్లో అండ్ ఏమైనా ఇష్యూస్ అనేది నోటీస్ చేస్తున్నారా అని. ఇంకోటి ఏంటంటే, అప్డేట్ చేసిన తర్వాత మ్యాక్బుక్లో ఉన్న డేటా అవ్వచ్చు, లేకుంటే ఫైల్స్, అప్లికేషన్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఎటువంటి డేటా వైప్ అయితే అవ్వలేదు. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్గా ఉంటే ప్లాన్ బి లాగా మీరు కాపీ అయితే చేసి పెట్టుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి, ఈ అప్డేట్ని ఇన్స్టాల్ చేయొచ్చా లేదా? దీనికి ఆన్సర్ వచ్చేసి ఇట్స్ అప్ టు యూ గైస్.
మీరు కావాలనుకున్నట్లయితే ఇన్‌స్టాల్ చేయండి. లేదంటే లేదు. నేనైతే నా ప్రాబ్లమ్స్ షేర్ అయితే చేసుకున్నాను. సో, ఒకవేళ మీకు మంచి రిఫ్రెష్డ్ లుక్ మ్యాక్‌ఓఎస్ కావాలి అండ్ కొత్త కొత్త ఫీచర్స్ చూడాలనుకుంటున్నారు అంటే యెస్ మీరైతే ఇది ఇన్‌స్టాల్ చేయొచ్చు. అదర్‌వైజ్ మీరు ప్రీవియస్ వెర్షన్‌తో కూడా అయితే స్టిక్ అవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు యూజ్ చేసిన డిఫరెంట్ మ్యాక్‌బుక్‌లో ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేశారా ఈ అప్డేట్ చేసిన తర్వాత అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నేనైతే వెయిట్ చేస్తున్నాను మీ రిప్లై కోసం. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.